మూసీ ప్రాజెక్టును గ్రీన్ సిగ్నల్ అంటూ వార్త. ముఖ్యంగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రక్షాళన చేయడానికే ముందుకెళ్తున్నారు. దీన్ని ముప్పతిప్పలు పెట్టడానికి బీఆర్ఎస్ నాయకులు, ప్రతిపక్షాలు, కొంతమంది వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని వాళ్ళు చేపిస్తున్న ఆరోపణలు, గ్రీన్ ట్రిబ్యునల్లో ఇచ్చినటువంటి కేసును మనం ఎవరెవరు వేశారన్నది విశ్లేషణ చేస్తున్నాం. పర్యావరణానికి ముప్పు అనే ఆరోపణలకు ఆధారాలు లేవు. కేవలం అనుమానాలతో ప్రాజెక్టును అడ్డుకోవడం సరికాదు. ఆధారాలు లేకుండా పిటిషనర్ను అనుమతించలేమన్న ఎన్జీటీ. పిటిషనర్ లేవనెత్తిన అంశాలన్నీ టీఓఆర్ పరిధిలోకి వస్తాయని ధర్మాసనం స్పష్టీకరణ. ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తూ పిటిషన్ కొట్టివేత. ముఖ్యంగా దీనికి గురించి మనం విశ్లేషణ చేస్తే, మూసీ ప్రాజెక్టు కారణంగా పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, చట్ట నిబంధనల విరుద్ధంగా ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నారని ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని గ్రీన్ ట్రిబ్యునల్ తెలిపింది. ముఖ్యంగా దీన్ని పిటిషన్ వేసినటువంటి వాళ్ళు ప్రక్షాళన చేయమని, మురికి నీరును, ఎఫ్లెంట్ను తీసేయమని పర్యావరణవేత్తలు చెప్తారు. పర్యావరణవేత్తలు పోలేదు కోర్టుకు. ఇక సబితా ఇంద్రారెడ్డి కుమారుడైనటువంటి కార్తిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేశారు. ఎందుకు కొట్టివేశారు ఏంటి అంటే, దీంట్లో రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునర్జీవ ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. మూసీ సుందరీకరణపై సర్కారు నిర్ణయాన్ని సవాలు చేస్తూ కార్తిక్ రెడ్డి గత నెల ఎన్జీటీలో పిటిషన్ వేశారు. దీనిపై జ్యుడిషియల్ సభ్యుడు జస్టిస్ పుష్ప సత్యనారాయణ, టెక్నికల్ సభ్యుడు డాక్టర్ ప్రశాంత్ గౌరవ ధర్మాసనం మనకు ఈ యొక్క పసలేదని, ఈ పిటిషన్కు రాజకీయ కారణాలే అని మేము భావిస్తున్నాం. ముఖ్యంగా నదులను ప్రక్షాళన చేయడానికి దీన్ని ఈ యొక్క గత కాలంలో చేసినటువంటి పరిపాలన చేసినటువంటి పార్టీ తరపున వీళ్ళు ఎంకరేజ్ చేసి ఈయనతో వేయించినట్టుగానే మనం భావిస్తున్నాం. ముఖ్యంగా దీన్ని మనం పూర్తిగా ప్రక్షాళనకు కట్టుబడి ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క దీన్ని పూర్తిగా ప్రక్షాళన కోసం ఎన్నో సూచనలు కూడా మనం చేయడం జరిగింది. ఈ యొక్క 50 మీటర్లు సంబంధించిన నది నుంచి నదికి లేదని, ఈ యొక్క ఏదైతే ఉందో నదిని పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా బఫర్ జోన్ 50 మీటర్లు అంటే కాదు అనేటి వీళ్ళు చెప్తున్నారు. గతంలో 50 మీటర్లను కేటీఆర్ అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి మనకు ముఖ్యంగా గమనిస్తే ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల్లో లోటుపాట్లు ఉంటే చెప్పాలి. అదేవిధంగా ఈ యొక్క ముఖ్యంగా ఇది సంబంధించినటువంటిది, ప్రజలందరూ కూడా దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను డాక్యుమెంటరీ తయారు చేసి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.